హలో ఫ్రెండ్స్, నిన్నైతే అందరూ కూడా రీల్ అయితే మంచిగా షేర్ చేశారు. అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. అదైతే చాలా మంచి థింగ్ అనమాట. అందరూ కూడా మంచి పని చేశారు. ఇవాళ ఇంకొక రియల్ టైమ్ ఇష్యూ అయితే నేను షేర్ చేస్తున్నా. అది కూడా మా ఫ్రెండ్ అయితే ఫేస్ చేసింది. మా ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తుంది, ఒక అమ్మాయి మాతో పాటు, మా కొలిక్కు. సో అది ఏం జరిగిందంటే, సడన్గా వాళ్ళ ఇంటికి ఒక కాల్ వెళ్ళింది. ఆ కాల్ ఏమంటే, మీ అమ్మాయి ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో పాల్గొంది, సో మీ అమ్మాయిని అరెస్ట్ చేశాము, మీరు ఇప్పుడు అట్లీస్ట్ 50,000 అయితే పే చేస్తే కానీ మీ అమ్మాయిని అయితే వదలము అలాగనేసి కాల్ చేశారు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూనే, చాలామంది ఫేస్ చేశారు. బట్ మన దగ్గరికి వచ్చింది, మనం అయితే షేర్ చేయాలో, అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి. అందుకనేసి నేను ఈ ఒక రీల్ అయితే షేర్ చేశాను. అయితే వాళ్ళకు ఆ కాల్ వెళ్ళిన వాళ్ళు అయితే భయపడ్డారు. భయపడి ఏమని 50,000 కూడా పే చేయడానికి రెడీ అయినారు. రెడీ అయ్యే ముందు ఒకసారి అయితే నిజమే అనుకుని వాళ్ళు కూడా మనీ పే చేయడానికి రెడీ అయిపోయినారు. ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు కాల్ చేసి మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం పెట్టారంటే, ఒక అమ్మాయి వాయిస్, ఒక అమ్మాయి వేడుస్తున్నట్టుగా, నన్ను వదిలేయండి, నన్ను రిలీజ్ చేయండి అన్నట్టుగా కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే పెట్టినారు. అందువల్ల ఇది నిజమేమో అనుకుని భయపడిపోయి వాళ్ళు కూడా డబ్బులు పే చేయడానికి రెడీ అయిపోయినారు. సో ఒకసారి అయితే కాల్ చేసినారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళందరూ కూడా కాల్ చేశారు. కాల్ చేస్తే ఈ అమ్మాయి సేఫ్, అందరూ సేఫ్. అయితే ఇది ఫేక్ అనేసి తెలుసుకున్నారు. ఆ అమ్మాయి చెప్పింది వాళ్ళ పేరెంట్స్కి ఇది ఫేక్. అలాగనే చెప్పిన మరుక్షణం వాళ్ళైతే ఆ యొక్క నెంబర్ని బ్లాక్ చేసి స్కామ్ అని రిపోర్ట్ చేసినారు. కానీ ఇదే సిచ్యువేషన్ అయితే చాలామంది ఫేస్ చేశారు. సో చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు కూడా. వాళ్ళందరికీ కొద్దిగా అవేర్నెస్ కల్పిద్దాం అనేసి నేను ఈ వీడియో కూడా చేశాను. ఇది కూడా షేర్ చేయండి అందరికీ కూడా. అందరినీ కూడా కొద్దిగా థింక్ చేసేలాగా చేయండి. ఇది షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి. అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్కి, కొలిక్కి, ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఏమని, మన తెలంగాణలో 297 కోట్లు ఈ స్కామ్ జరిగిందంట. సేమ్ ఇలాంటి ఇష్యూస్ మీద లాస్ట్ 1 ఇయర్లో. నిన్న రీసెంట్గా సిపి గారు అనౌన్స్ చేశారు. ఒక్క తెలంగాణలో అంత జరిగితే మొత్తం ఓల్డ్ ఇండియా ఎంత జరిగి ఉండొచ్చు, ఓల్డ్ వరల్డ్ ఎంత జరిగి ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా భయాంభ్రాంతులకు గురవుతున్నారు. చాలామంది అయితే డబ్బులు పే చేసేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక పెద్ద యూట్యూబర్ కూడా ఇండియాలో 40 అవర్స్ను హోల్డ్ చేశారు అతను అయితే. ఇది రీసెంట్గా చాలామంది యూట్యూబ్లో పెట్టినారు. అందరికీ షేర్ చేయండి. ఎవరైనా కాల్ చేసి డబ్బులు అడిగితే మట్టుకి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే తేల్చుకుంటాం. మేము అయితే డబ్బులు పే చేయం, మేము విడిపించుకుంటాం.